తర్వాతే ఏమైనా చెప్పగలం. డాక్టర్ గారు, వాళ్ళకి అన్యాయం జరగడానికి వీల్లేదు. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. అలాగే సార్. వాళ్ళు నన్ను ఎన్నన్నా పడతాను సార్, ఎందుకంటే నేను వాళ్ళు ఉప్పుతున్నాను. వాళ్ళు మిమ్మల్ని మేడం అన్నారు సార్. నేను తట్టుకోలేకపోయాను సార్. శివాజీ, షట్ అప్. సార్ నేను చంపడానికి ధైర్యం లేని వాడు కొడతాడు, కొట్టడం కూడా చేతకాని వాడు తిడతాడు. నా ముందు తిట్టే ధైర్యం లేని వాడిని నువ్వు కొట్టడం ఏంటి? నాన్ సెన్స్. సారీ అంటే సరిపెట్టుకునే తప్పు కాదు నువ్వు చేసింది. రేపు ఆఫీస్కి వచ్చి కనబడు. శివాజీని తీసేస్తారా సార్? నేను అతన్ని తిట్టింది తీసేయడానికి కాదు, వాళ్ళని ఫుల్గా తీసేయడం చేతకానందుకు. జ్వరం తగ్గిందా? భోంచేసావా? మాట్లాడుతుంటే సమాధానం చెప్పే. శివాజీ రాయ్, ఇప్పుడు వచ్చి కాపాడమని రా ఎస్పీ గారిని. మార్కెట్లో కాదు, ఇక్కడికి వచ్చి కాపాడమను. రేయ్, నో నో, కమ్ ఆన్, శివాజీ ఇంటికి పోనీ. నీకప్పుడే చెప్పాను, నేను కుక్కని చంపునట్టు చంపుతానని. శివాజీ, కమ్ ఆన్, స్పీక్ ఆన్. రాయ్, నీ చావుతో మా పవర్ ఏంటో ఆ ఎస్పీ గారికి తెలియాలరా. రేయ్ చిన్నబ్బా, నా ఉప్పు తిని నా మందు తాగి నన్నే మోసం చేస్తావరా? ఏందిరా చిన్నబ్బా, అడ్డమైన పట్టుపడి మొన్ననే కదరా కేసులోంచి బయటపడేసినాం. మళ్ళీ పోయి వాణ్ణెందుకు చంపినావురా? నమ్మక ద్రోహం చేశాడు, దొంగనాయాలు. వదిలేమంటావా వాణ్ణే? అందుకని గుడ్డెద్దు సేలో పడ్డట్టెళ్ళి అన్ని చంపుతావా? నువ్వెందన్నా మాట్లాడకుండా కూర్చున్నావు? ఏం చెప్పమంటావురా? నెత్తిన ఐసు గడ్డ పెట్టుకొని కూర్చున్నా. ఆ ఎస్పీ ఏడ వచ్చి ఈయన్ని ఏడ చంపుతాడో నేనే టెన్షన్ తో నరాలన్నీ ఏడెక్కి చచ్చిపోయేటట్టుండా. ఏమిరా లాయరు, తినాము లెక్క గుంజుకోవడం కాదు, పని తప్పించే ఉపాయం ఏమైనా చెప్పు. దీనికి ఒకటే దారి సార్. ఎట్టి పరిస్థితుల్లోనూ మన చిన్నప్ప రేపు కోర్టు టైంలో ఆ ఎస్పీ చేతికి దొరకకూడదు. రేపు ఏదో ఒక విధంగా డైరెక్ట్ గా కోర్టులో లొంగిపోతే ఆ ఎస్పీ చేతుల్లో నుంచి ప్రాణాలతో బయటపడచ్చు. సార్ మేము ఉంగరం తీసుకున్నది లేండి సార్. ఎలాగో తీసుకుంటా కానీ ముందు నడవరా. సమోసే వేడి సమోసే, శనక్కాయలే. అంతా పకడ్బందీగా జరిగిపోవాలా? అలాగే సార్. టైం అయిపోతుండ, అది ఏందిరా ఇంకా రాలేదు? వచ్చేస్తాడన్నా, బయలుదేరి ఉంటాడు. వేడి టీ. చిన్నబ్బా ఇదంచు. బురకానా? ఓకే సార్. టీ. చిన్నబ్బా బురకా వేసుకొని వచ్చాడంట. అది కిందకి దించండి వాడిని.
వదిలేయండి. పో, పారిపో. నేను పారిపోను. పో. నువ్వు ఎన్కౌంటర్ చేస్తావు. నేను పారిపోను. నన్ను కాల్సి జైలుకి పంపించి. సుబ్బారావు గారు, కానివ్వండి సార్. వీడికి పోలీస్ కౌంట్ నేను స్టార్ట్ చేస్తా. 1 2 3. వాడు నన్ను నడి రోడ్లో కొట్టినాడు. నేను ఈ అవమానం తట్టుకోలేను, చచ్చిపోతాను నాయన అంటే వాణ్ణి చంపేద్దాం బిడ్డ అన్నాను. నువ్వు నేను వాణ్ణి చంపేదానికి సరిపోని సవటలమని వాడికి అర్థమైపోయినది. అందుకే వెళ్ళిపోయినాడు. ఎవడైనా ఏదైనా ఆపదొస్తే మా నాయన ఉండాడు అంటాడు, కానీ నా కొడుకు నాకు నా పెదనాయన ఉండాడు అనేవాడు. నేను నిన్ను మినిస్టర్ని చేసిన, నువ్వు నాకు ఏం చేసినావు? నా కొడుకుని చంపినోన్ని ఏమీ చేసేదానికి చేతగాక తోడు కూర్చొని ఏడుస్తాండావు. అన్నా, వాని కోసం నేను గుళ్ళో నిప్పుల మీద నడిచినాను. వాని చిన్నప్పుడే తల్లి చచ్చిపోతే ఇంకో దాన్ని చేసుకుంటే అది వాణ్ణి ఏడ హింస పెడతాదోనని పెళ్లి కూడా చేసుకోలేదు. ఉప్పు కారం తినకుండా 20 ఏళ్ళు అన్ని సంపుకొని బతికిన. ఇప్పుడు కూడా ఇంకో దాన్ని చేసుకొని ఇంకొకరిని కనగలను, కానీ నా చిన్నప్పను కనలేను కదన్నా. వాణ్ణి నేను గుండెల మీద పెట్టుకొని పెంచలేదన్నా, గుండెల్లో పెట్టుకొని పెంచిన. ఊరుకోను. ఆ ఎస్పీ గాని ఊపిరి తీసిందాకా నిద్రపోను. ఈ యాటికి నా కొడుకు సచ్చి 3 దినాలయ్యింది. పెద్ద కర్మకింకా 7 దినాలుండాలి. ఈ లోపు వాడో నేనో తేలిపోవాలా, ఇద్దరిలో ఏదో ఒక తలకాయ మిగిలిపోవాలా?